హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ కబర్లు. ఈరోజు మనం మండల మాటర్స్ అనే సిరీస్ కోసం కబుర్లు చెప్పుకుందాం. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ తెలుగులో అవైలబుల్ ఉంది. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ వన్ అరౌండ్ 30 to 40 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఇది ఒక సూపర్ న్యాచురల్ మిస్టీరియస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్. కొంచెం స్లో ఉంటుంది, బట్ అర్థమైతే కనుక బాగుంటుంది. నాకైతే నచ్చింది. వరం కోరుకో, బట్ వరం కావాలనంటే త్యాగం చేయాలి. ఇంతకీ ఏంటా వరం? వాళ్ళు చేసిన త్యాగం ఏంటి? ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ సిరీస్ చూడండి. సిరీస్ స్టార్టింగ్ మనకి 1952లో రాణి రుక్మిణితో స్టార్ట్ అవుతుంది. తర్వాత ప్రెజెంట్ ఇప్పుడు 2025లో చరణ్దాస్పూర్లో జరిగే సిరీస్ ఆఫ్ మర్డర్స్ చూపిస్తూ ఉంటారు. సో ప్రెజెంట్ పాస్ట్ ప్యారలల్గా చూపిస్తూ ఉంటారు. సో దట్ మనకి ప్రెజెంట్ జరుగుతున్న ఈ మర్డర్స్కి పాస్ట్తో కనెక్ట్ అవుతూ ఉంటాం అన్నమాట. ఈ మర్డర్స్ ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం రియా సిఐబి ఆఫీసర్గా వాణి కపూర్ యాక్ట్ చేశారు. అండ్ విక్రమ్ ఢిల్లీ పోలీస్. అతనికి ఒక పాస్ట్ ట్రామా ఉంటుంది. అలాగే మిస్ అయిన వాళ్ళ మదర్ కోసం వెతుకుతూ ఉంటాడనమాట. సో ట్రూత్ బిహైండ్ ఇట్ తను సెర్చ్ చేస్తూ ఉంటాడు. అండ్ అనన్య భరద్వాజ్ ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ అనమాట, ట్రయింగ్ టు గెట్ ఏ సీట్ ఇన్ ఆ పొలిటికల్ డ్రామాలో. ఈ సిరీస్ లైక్ డిఫరెంట్ జోనర్స్ మిక్స్ చేసినట్టు ఉంటుంది. లైక్ పాలిటిక్స్, ఇన్వెస్టిగేషన్, మిస్టరీ, డ్రామా అండ్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇలా చాలా మిక్స్ చేశారు. ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. అండ్ అసలు ఈ మండల అంటే ఏంటి? దేనికోసం వర్క్ చేస్తుంటారు? ఈ మండలాకి మర్డర్స్కి సంబంధం ఏంటి? ఇవన్నీ చూస్తే మీకు సిరీస్ చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇన్వెస్టిగేషన్లో జిమ్మి అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. సింబల్స్ కోడ్ చేసి క్రాక్ చేస్తుంటాడు అనమాట. బట్ అప్పటికే మర్డర్ అయిపోతుంది. సిరీస్ మొత్తం అలానే అవుతుంది. అతను ఆ కోడ్ డీకోడ్ చేసేటప్పటికే అక్కడ ఒక మర్డర్ జరుగుతూ ఉంటుంది. సో అది కొంచెం ఫన్నీ అనిపించింది. అండ్ ప్రతి క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, విచ్ ఈజ్ ఇన్ ఏ గుడ్ వే. దట్ అంటే ఏ క్యారెక్టర్ వేస్ట్ అవ్వదు. ప్రతి క్యారెక్టర్ హ్యాస్ ఏ ఒక డెప్త్ ఉన్నట్టు. బట్ అలానే లైక్ టూ మనీ క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ టూ మనీ నేమ్స్ ఉంటాయి అండ్ ప్రతి క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అది కొంచెం రిపీటెడ్ అయిపోయినట్టు నాకు అనిపించింది. బట్ ఆ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో దట్ అప్పుడే మనకు ఆ సిరీస్ కనెక్ట్ అవుతాం. అది కొంచెం డిఫికల్ట్ టాస్క్. ఇంకా సిరీస్ కోసం చెప్తే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, క్వాలిటీ ఆఫ్ సిరీస్ బాగుంది, బీజిఎం కూడా బాగుంది, విజువల్స్ అయితే చాలా బాగా చూపించారు. మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఆ డార్క్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటుంది. ఆర్ట్ వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ వరుణ అనే అడవిలో ఒక సెటప్ ఉంటుంది, అది చాలా బాగా చేశారు అనిపించింది. పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ బాగా చేశారు ఎక్సెప్ట్ మెయిన్ లీడ్ రియాగా చేసిన వాణి కపూర్. ఐ డోంట్ నో వై, బట్ రిమైనింగ్ ఆల్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్. ఎందుకు నాకు అలా అనిపించిందంటే లాస్ట్ ఫినాలే ఎపిసోడ్లో లాస్ట్ సీన్లో లైక్ ఈవెన్తో విలన్ క్యారెక్టర్కి నెగిటివ్ షేడ్స్ ఉన్నా ఎందుకు నేను ఆ క్యారెక్టర్కి ఎక్కువ కనెక్ట్ అయ్యాను రాదర్ దెన్ దిస్ రియా క్యారెక్టర్. ఐ డోంట్ నో ఈమె మళ్ళీ వచ్చిందా ఏం చేస్తుంది అన్నట్టు అనిపించింది, కానీ నేను ఎక్కడ లైక్ ఎమోషనల్గా కనెక్ట్ కాలేకపోయాను. ఇంకా సిరీస్ ఇంకొంచెం పర్ఫెక్ట్‌గా తీయొచ్చు అనిపించింది. ఎందుకనంటే స్టోరీ ప్లాట్ అలాంటిది చాలా బావుంది. బట్ కొంచెం ఇంపర్ఫెక్ట్‌గా ఉంది అనిపించింది. సిరీస్ హోప్‌ఫుల్లీ సీజన్ 2 ఇంకొంచెం గ్రిప్‌గా తీస్తారేనని. సో ఈ వీకెండ్ మీకు ఒక మంచి సిరీస్ కావాలంటే ఇది చూసేయండి. నచ్చుతుంది డెఫినెట్‌గా. సో నెక్స్ట్ టైమ్ మరో మూవీ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్. టాటా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.